హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సర్చ్. వెల్లోని ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాము లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్ వరకు చూసుకున్నట్టయితే కొంతవరకు ఒక ఫ్లాట్ నోట్తో మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ డిప్ అనేది కనిపిస్తుంది మార్కెట్స్లో. నిఫ్టీ అరౌండ్ ఒక 30 పాయింట్స్ పాజిటివ్గా 11,503 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 102 పాయింట్స్ పాజిటివ్గా 38,770 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 111 పాయింట్స్ నెగిటివ్గా 29,214 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ పరంగా చూస్తే బీపీసీఎల్ టాప్ గెయినర్లో ఇంకా లీడ్ చేస్తోంది 5.5% పైగా అప్ముతో. అండ్ హెచ్డిఎఫ్సి మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. మార్నింగ్ కొంత కరెక్షన్లో మోయిన ఈ స్టాక్లో ప్రస్తుతం ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. ఒక 2.5% వరకు అప్ ట్రెండ్లో ఇది ట్రేడ్ అవుతోంది. M&M 1.69%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.76%, టైటన్ కంపెనీ ఒక 1.5% వరకు అప్మూలో ఉంది. నిఫ్టీ లూజర్స్ పరంగా చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ 4.5%, భారతీ ఎయిర్టెల్ 3.5%, గ్రాసమ్, కోల్ ఇండియా, సిప్లా ఇవన్నీ కూడా చూస్తే 2 to 2.5% మధ్య కరెక్షన్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే అటు మిడ్ క్యాప్లో కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. ఏదైతే కొంత రికవరీ మిడ్ క్యాప్లో వచ్చిందని అనుకున్నామో అది కూడా కొంత అగైన్ సస్టైన్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. అగైన్ కొంత డిప్ అనేది మిడ్ క్యాప్లో కూడా అటు చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్తో పోల్చుకున్నట్టయితే డిక్లైన్సెస్ ఇంకా హయ్యర్ సైడ్లో ఉన్నాయి. 677గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా 994గా డిక్లైన్సెస్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నామని చెప్పొచ్చు. ఇంకా అటు కమోడిటీస్ వైజ్లో కనుక చూస్తే గోల్డ్ 0.18% నెగిటివ్ బస్లో 36,848 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.07% నెగిటివ్గా 44,089 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ 0.49% నెగిటివ్గా 3,861 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 0.72% నెగిటివ్గా 164 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం అనేది మనం చూస్తూ వస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే దివాన్ హౌసింగ్ కరెక్షన్లో ఉంది. టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది 7% వరకు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 5%, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 3.5%, ఆర్బీఎల్ బ్యాంక్ 3%, ఒబ్రాయ్ రియాలిటీ, గ్రూప్ ఫైనాన్స్, అజంతా ఫార్మా, గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా 2.5% నుంచి 3% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక అటు స్మాల్ క్యాప్ లూజర్స్లో కూడా చూసుకుంటే అటు స్మాల్ క్యాప్లో కూడా చూస్తే ఈరోజు కరెక్షన్ కొంత ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసినట్టయితేనే కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాం. అటు మిడ్ క్యాప్ కావచ్చు, ఇటు స్మాల్ క్యాప్లో కూడా చూసుకున్నట్టయితే జస్ట్ ఈ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికీ కనుక చూస్తేనే ఇంకా కొంత కరెక్షన్ మూవ్స్ అనేది వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం టాప్ లూజర్లో పయోనియర్ డిస్టిలరీస్ ట్రేడ్ అవుతోంది ఒక 10% వరకు. ఇండియా బుల్ వెంచర్స్ నిన్నటి డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఒక 10% డౌన్ ట్రెండ్లో ఉంది. అట్ ద సేమ్ టైం నోస్టిల్ 7%, ఓరియన్ పేపర్ 6%, కోల్టే ప్యాటల్ అరౌండ్ 6%, ప్రకాష్ ఇండస్ట్రీస్, జేకే పేపర్, కాఫీ డే ఇవన్నీ కూడా ఒక 5% పైగానే కరెక్షన్లో ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక మిడ్ సెషన్ మార్కెట్స్పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సిడర్ చేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు పీసీఎస్ టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సోమేష్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూస్తే మనం చూస్తున్నాము మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ఈరోజు డేని స్టార్ట్ చేయడం చూసాం మార్కెట్స్. బట్ అక్కడ నుండి ఒక డిప్ అనేది వచ్చింది అండ్ డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా ఒక రికవరీ అనేది రావడం చూసాము. బట్ వచ్చిన రికవరీ అనేది కూడా మార్కెట్స్లో సస్టైన్ అవ్వలేకపోతుంది. ఓవరాల్గా కొంత వాల్టాలిటీ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. బట్ అబ్సల్యూట్ ఫ్లాట్గా ప్రస్తుతం కనుక చూస్తే ఒక ఫ్లాట్ దశలోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి ఒక చిన్న పాజిటివ్ నోట్తో. సో మీరు కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తున్నారు? మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అటు మిడ్ క్యాప్ పరంగా కావచ్చు, ఇటు సెక్టర్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి చేంజెస్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? మనకి నిఫ్టీ చూసుకుంటే మాత్రం నిన్న ఏదైతే క్లోజింగ్ అయిందో అది మనకి హ్యామర్ ఇండికేషన్తో క్లోజ్ అయిందండి. సో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం చూసామండి నిఫ్టీలో. సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసి నిన్నటి లో ఏదైతే ఉందో మనం అది కట్ కాకపోవడం చూస్తున్నామండి. సో 11,390 అనేది మనకి నిన్నటి లో. సో ఆ బార్ కింద అక్కడ దాకా రావడం చూసాం. ఈరోజు డేలో చూసుకుంటే మాత్రం 406. సో అక్కడ నుంచి మనం చూసుకుంటే 14 పాయింట్స్ అవేతో మనకి ఒక బౌన్స్ బ్యాక్ చూస్తున్నాం. సో అప్ సైడ్ మనకి ఏముంటుందంటే 3 days హై ఏదైతే ఉందో 11,593. సో దాని అబౌట్ క్లోజ్ అవుతేనే ఈరోజు మళ్ళీ మనకి అప్ సైడ్ మళ్ళీ 11,695 వెళ్ళే రేంజెస్ ఉంటాయండి. అదర్వైజ్ మనం కొంతకాలంగా మాట్లాడుకుంటున్నామండి. సో ఏదైతే ఎఫ్ఎం మీట్ వచ్చిన తర్వాత 1000 పాయింట్స్ ర్యాలీ చూసామో, మ్యాసివ్ ర్యాలీ. సో అక్కడ ఒక గ్యాప్ అనేది ఉందండి. సో దట్ వాజ్ ద 11,381. సో మనకి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ ఇంకా మనకి నిఫ్టీలో కాలేదు, బ్యాంక్ నిఫ్టీలో మనకి అయిపోయిందండి. సో మనకి ఇంకా నిఫ్టీలో కాకపోవడానికి ఆ గ్యాప్ ఒక సపోర్ట్ తీసుకొని లాస్ట్ 3-4 days చూసుకుంటే మాత్రం ఒక రేంజ్ బౌండ్లో అవుతున్నట్టు అనిపిస్తుందండి. సో ఏదైతే రేంజ్ చూసుకుంటే 11,300 to 11,700. సో ఈ రేంజ్లోనే నిఫ్టీ కొంతకాలంగా
కదలాడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఈ రేంజే మాట్లాడుకోవచ్చు నిఫ్టీ పరంగా చూసుకుంటే. ఇన్ కేస్ మనకి ఆ గ్యాప్ కింద దాని గ్యాప్ ఫిల్ చేసి 11,380 కింద క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనకి 200 డిఎంఐ ఏదైతే ఉందో 11,220, సో ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తున్నాయండి. అదర్వైజ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఈరోజు 3-డే హై ఏదైతే ఉందో 11,596 దాని ఎబో క్లోజ్ అవ్వాలి. అదర్వైజ్ ఆ క్లోజ్ అవుతే మనకు ఆడ నుంచి ఇంకో 150 పాయింట్ అప్ సైడ్ చూసే అవకాశాలు ఉంటాయండి. దట్ వాజ్ ద ప్రీవియస్ హై 11,695. సో ఈ రేంజ్లోనే మనకి నిఫ్టీ కొంతకాలంగా ఇప్పుడు కదలాడే ఉంది. సో రేపు మనకి గాంధీ జయంతితో మనకు హాలిడే కాబట్టి సో నెక్స్ట్ మనకి ఎక్స్పైరీ వోల్టాలిటీ ఏడా ఉంటుంది అనేది డెఫినెట్గా ఈరోజు లాస్ట్ అవర్లో మనకి కనబడే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తున్నాయండి. సో అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనం ఏదైతే దీంట్లో 4,000 ర్యాలీ చూసామో సో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్, సో అది డెఫినెట్గా గ్యాప్ ఏదైతే ఉందో మనకి ఫుల్ఫిల్ అవ్వడం చూసామండి. సో డెఫినెట్గా ఈ స్టాక్ మన బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం 20 డిఎంఏ చూస్తుంటే 28,702, సో మనకి అదొక మేజర్ సపోర్ట్గా ఉంటుంది. సో దాని దగ్గరలోనే మళ్ళీ ఇంకో 200 పాయింట్ డిప్స్లో చూసుకుంటే 28,576, అది 200 డిఎంఏ ఉందండి. సో మనకి ఈ 2 సపోర్ట్స్ పాయింట్స్ని మనకి సపోర్ట్ తీసుకొని ఇన్ కేస్ ఒక బౌన్స్ బ్యాక్ చూడాలనుకుంటే మాత్రం దీంట్లో మనకి వైడ్ అండ్ ఎక్కువ ఉంటుందండి. సో 30,000 దాకా వస్తేనే మనం ఫర్దర్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అప్ సైడ్ చూసే అవకాశాలు ఉంటుందండి. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా మనకి ఇదే రేంజ్లో ఉండే అవకాశాలు ఉంటుందండి. 30,100 రేంజ్ టు 28,500 రేంజ్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఇదే రేంజ్ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా నిఫ్టీ మనకి గ్యాప్ ఫిల్ కాలేదండి. బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే గ్యాప్ ఫిల్ అయ్యి 20 డిఎంఏ దగ్గర మనకి సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుందండి. సో ఎందుకంటే మనకి ఈ వీక్ ఎక్స్పైరీ కాబట్టి ఈ రోజు కొద్దిగా వోల్టాలిటీ ఉంటుంది. సో మన థర్స్డే రోజు మళ్ళీ మార్కెట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎఫ్ఎం మీట్ కూడా ఉందండి. సో 4th ఆఫ్ అక్టోబర్ రోజు డెఫినెట్గా ఏదైనా రేట్ కట్స్ అలాంటి చేంజెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ప్రీవియస్ లోస్ చూసే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ మనకి ఇక్కడే సపోర్ట్ పాయింట్ తీసుకొని ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ అనేది చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో స్పెసిఫిక్గా స్టాక్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఆటో స్పేస్లో మారుతి సుజుకి స్టాక్ డెఫినెట్గా మనం లాంగ్ క్రియేట్ చేయొచ్చండి. సో స్టాప్ లాస్తో మనకి ఎందుకంటే 200 డిఎంఏ ఎబో ట్రేడ్ అవుతుంది స్టాక్. డెఫినెట్గా ఇలాంటప్పుడు ఏంటంటే స్టాక్ పికప్ చేసుకోవడానికి గుడ్ ఇండికేషన్ అండి. సో కరెంట్ లెవెల్ చూసుకుంటే 6,798 ఉందండి. సో స్టాక్ని డెఫినెట్గా 6,640 లెవెల్స్ వరకు పికప్ చేసుకుంటే 6,602 స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ మనకి 7,200. సో ఈ రేంజెస్ వచ్చే అవకాశాలు మనకి ఆటో స్పేస్లో మనకి మారుతి సుజుకి కనిపిస్తుందండి. సో ఐఎమ్ రికమెండింగ్ ది స్టాక్. అలాగే మనది ఇండస్ బ్యాంక్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా వీక్ నోడుతుందండి. సో మన ప్రీవియస్ స్వింగ్స్లోస్ కూడా కట్ అవుతుందండి స్టాక్ని, కరెక్షన్లో చూస్తున్నామండి. సో ఇలాంటి స్టాక్స్లో సెల్లింగ్కి వెళ్ళడం గుడ్ ఇండికేషన్ అండి. సో ఇది మన 1,300 రేంజెస్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుందని. సో అప్ సైడ్ చూసుకుంటే 1410 ఆ రేంజ్లో మన స్టాప్ లాస్ పెట్టుకుంటే డెఫినెట్గా ఈ స్టాక్లో మనకు రానున్న రోజుల్లో మళ్ళీ మనకు కొంచెం డౌన్ సైడ్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో హయ్యర్ హైస్లో ఉన్న స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్. సో మనం ఎప్పుడు రికమెండ్ చేస్తూనే ఉంటామండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 20 డిఎంఏ దగ్గర రావడం చూస్తున్నాం. సో కరెంట్ లెవెల్స్లో మనం తీసుకున్నాం అనుకో స్టాక్ని, సో 2100, 2200, 2150, సో ఈ రేంజెస్ మనం చూసే అవకాశాలు ఈ స్టాక్లో కనిపిస్తుంది. బట్ స్టాప్ లాస్ ఆఫ్ 1970. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్గా మనం పిక్ చేసుకుంటే ఇలాంటి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ చూస్తుంటే మనకి ఆల్ టైమ్ హైస్లో ఉందండి. సో ఆ నుంచి ఒక 5-6% కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా స్టాక్ని పికప్ చేసుకోవాలండి, హయ్యర్ హైస్లో స్టాక్స్ని. సో డెఫినెట్గా మనకి మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ చూసినా కానీ 80-90 రూపీస్ అనేది ఇలాగే దొరుకుతుంది కాబట్టి సో నథింగ్ టు వరీ, అలాంటి స్టాక్స్లో పికప్ చేసుకోవడం గుడ్ ఇండికేషన్. సో ఎస్ బ్యాంక్ని మాత్రం అవాయిడ్ చేయమని చెప్తానండి. సో మనకి ఏదైతే మనం నిన్న ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూసినా కానీ 52-53 చూడవచ్చు అండి. అదర్వైజ్ దాంట్లో మళ్ళీ మనకి 29-28కి వచ్చే అవకాశాలు కనిపిస్తుందండి. హౌసింగ్ ఫైనాన్స్లో చూసుకుంటే మాత్రం ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మనం నిన్న కూడా మాట్లాడుకున్నామండి. సో ప్రీవియస్ ఏదైతే లోస్ ఉన్నాయో దానికి ఆ లెవెల్స్ కూడా ఓపెన్ అప్ అయిపోయాయి. సో 201కి వచ్చే రేంజెస్ మనకు కనిపిస్తుందండి. సో మనం నిన్న సెక్షన్లో కూడా మాట్లాడుకున్నాం. సో డెఫినెట్గా అలాంటి స్టాక్స్కి పికప్ చేయకండి అండి. సో కొద్దిగా అవాయిడ్ చేయడమే గుడ్ ఇండికేషన్ అండి. సో ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీకి వచ్చినా కానీ ఒక 30-40 రూపీస్ మళ్ళీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 150 రూపీస్ పడ్డ తర్వాత స్టాక్ని కరెక్షన్స్ రిట్రేస్మెంట్స్ అనేది డిఫాల్ట్గా జరుగుతాయండి. సో అలాంటి టైమ్స్ వస్తాయని చెప్పేసి స్టాక్ని పికప్ చేయడం కూడా అవాయిడ్ చేయడమే గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం అండి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు రామయ్య. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 2008 కొన్నానండి, అది బాగా తగ్గిపోయింది. ఎవరైనా కొని ఎవరైనా చేయమంటారా లేక అమ్మేయమంటారా? అంటే మీరు లాంగ్ టర్మ్ కానీ తీసుకున్నారా, షార్ట్ టర్మ్ మీతోనా? 2 సంవత్సరాలకు వస్తుంది. ఓకే. సో 2 years కోసం తీసుకున్నారు కాబట్టి నథింగ్ టు వరీ అని చెప్తానండి. సో సెకండ్ ప్రైస్ పాయింట్ 84లో మనకి 200 డిఎంఏ మనకి మంత్లీలో సపోర్ట్ పాయింట్ ఉందండి. సో
సో డెఫినెట్గా అక్కడ మిమ్మల్ని యావరేజ్ చేయమని చెప్తానండి. సో 84 అనేది మీరు స్టాప్లో మీరు అక్కడ యావరేజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి మీరు 72 అనే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీకు మళ్ళీ స్టాక్ 100, 102 ఆ రేంజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో 2 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి నథింగ్ టు వరీ అని చెప్తాను. సో మనకి మంత్లీలో ఏదైతే సపోర్ట్ పాయింట్ ఉందో ఇంకా బ్రీచ్ కాలేకపోయిందండి స్టాక్. సో ఓవరాల్ చూస్తుంటే స్టాక్ కొద్దిగా వీక్ నోట్తో ఉంది. మనం డైలీ చార్ట్లో వస్తే మొన్నటి లో కూడా 94 ఉందండి. సో దాని కింద కూడా ట్రేస్ కాలేదండి. సో ఇన్కేస్ 94 కట్ అవుతే మాత్రం మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 84 వస్తుందండి. సో 94 కట్ కానంతసేపు మనకి మళ్ళీ 110, 111 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఈ స్టాక్లో వర్తబుల్ ఉందండి. సో డెఫినెట్గా యావరేజ్ చేయకండి. సో మీరు ఏదైతే లాంగ్ టర్మ్ బెట్ అన్నారో డెఫినెట్గా నేను హోల్డ్ చేయమని చెప్తానండి. సో ఇన్కేస్ 84 వస్తే మాత్రం సెకండ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. 72 స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్ని హోల్డ్ చేయడం గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం. ఒక నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హలో, యా హలో, చెప్పండి. మేడం బ్యాంక్ నిఫ్టీ 39,000 తీసుకున్నాం. 29,800 పుట్టా అండి. 29,000 పుట్ 29,000 పుట్ అన్నారా, 29,800 పుట్ అన్నారా? 29,000. ఓకే. యాక్చువల్లీ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే మీరు పుట్ ఆప్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈరోజు డే హై కట్ అవ్వాలండి. సో ఇన్ కేస్ అది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో 29,526. సో ఇన్ని చూస్తుంటే 400 పాయింట్స్ మనకి అప్ సైడ్లో ఉంది. అది మీ స్టాప్ లాస్ ఉంటుందండి. డెఫినెట్గా మీకు ఈ ఒక్కరోజు ట్రేడింగ్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ మనకు రేపు హాలిడే ఉంది. అవతల మనకి నెక్స్ట్ థర్స్డే రోజు మనకి ఎక్స్పైరీ అండి. సో డెఫినెట్గా ఏదైతే ఉందో ఈ డే హై కట్ కానంతసేపు మీకు గుడ్ ఉంటుందండి. సో మీరు డెఫినెట్గా 29,526 ఈరోజు డే హై కట్ అవుతే మాత్రం అక్కడ మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్ కేస్ ఆ డే హై కట్ కాకపోతే మాత్రం మిమ్మల్ని హోల్డ్ చేయమని నా అభిప్రాయం అండి. సో మీ ఏదైతే మీరు పుట్ ఆప్షన్ చూసుకున్నారో అది ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఓకే, ఇంకా ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు ఓవరాల్గా నిఫ్టీని లీడ్ చేస్తుందంటే కొంత ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్గా మనం చెప్పొచ్చు. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక ర్యాలీ అనేది కొంత కంటిన్యూ అవుతూ వస్తుంది. బీపీసీఎల్ ముఖ్యంగా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఇది 5 to 6% మధ్య అప్ ట్రెండ్ అనేది కొనసాగిస్తూ వస్తుంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ అప్ ట్రెండ్ అనేది ఇంకా స్టడీగా కొనసాగుతోంది ఈ స్టాక్లో. అట్ ద సేమ్ టైం ఐఓసీ కావచ్చు, హెచ్పిసిఎల్, ఓవరాల్గా ఈ ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సో ఇది కనుక చూసుకున్నట్టయితే బీపీసీఎల్ ఇంకా హయ్యర్ సైడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? అండ్ జస్ట్ ఈ ర్యాలీ మనము జస్ట్ ఒక తాత్కాలిక ర్యాలీగా భావించవచ్చు అంటారా, లేదంటే కొంత కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? యాక్చువల్లీ ఇది కొంత మనకి తత్కాల ర్యాలీ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే బీపీసీఎల్ ఆల్మోస్ట్ ఆల్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్ చూస్తుంటే మనకి 372 లెవెల్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 500 దాకా రావడం చూసామండి ఈరోజు. సో 511 ఆల్ టైమ్ హై ఉంది దీనిది ఈ రోజుదే. సో ఇక్కడ ఏదైతే గ్యాప్ అప్ ఉందో ఈరోజు లాస్ట్ 2 days నుంచి మనకు ఒక కన్సాలిడేషన్లో నడుస్తుందండి స్టాక్. సో 482 అండ్ 448. సో ఈ రేంజ్లో స్ట్రక్ అయిపోయిన బీపీసీఎల్ స్టాక్ ఈరోజు ఒక న్యూస్ వల్లనే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం చూసామండి. సో డెఫినెట్గా ఈ నుంచి చూస్తుంటే మాత్రం ఇది ఒకటి మన రివర్సల్ బ్యాటర్గానే కనిపిస్తుందండి బీపీసీఎల్లో. సో ఇది మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ లానే అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్లో మనకి ఇలాంటి ప్యాటర్న్స్ వస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి రివర్సల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందండి. సో బీపీసీఎల్ చూస్తుంటే మాత్రం మళ్ళీ మనకి ఈ నుంచి ఒక 70 రూపీస్ డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుందండి ఓవరాల్గా చూస్తుంటే. అలాగే మనకి ఐఓసీ చూసుకున్నా కానీ ఈ స్టాక్ కూడా మనకి ఆల్మోస్ట్ చూస్తుంటే ఇందులో మనకి ఆయిల్ స్పేస్లో అంతా మనకి హ్యాంగింగ్ మ్యాన్ రివర్సల్ బార్ వచ్చినట్టే కనిపిస్తుందండి. సో అప్ సైడ్ మనకి స్ట్రెంత్ అనేది ఇక్కడే హాల్ట్ అయిందని చెప్పుకోవచ్చు అండి. సో కొంత రోజులుగా మనకి చూస్తుంటే ఈ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఆయిల్ స్పేస్లో చూస్తుంటే మన నిఫ్టీ కొద్దిగా గెయినింగ్లో కనిపిస్తుందండి ఈరోజు చూస్తుంటే. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ఈ నుంచి కొద్దిగా హాల్ట్ అయిందని అనుకోవచ్చు అండి. సో ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక 5-6% కరెక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ మీరు అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోవడం గుడ్ ఇండికేషన్. అక్కడ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఫస్ట్ పాయింట్గా తీసుకొని అక్కడ నుంచి ఇంకో 10% కరెక్షన్ దాకా తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ ఏదైనా కన్ఫర్మేషన్ వస్తేనే మన నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మనకి ఈరోజు అన్నీ చూస్తుంటే ఆయిల్ స్పేస్లో అన్ని గ్యాప్ అప్లోనే ఉన్నాయండి. సో డెఫినెట్గా గ్యాప్ ఫుల్ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఓకే అండి, అట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్లయితే మేము ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నట్టు అటు ఇండస్ఇండ్ బ్యాంక్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తుంది. జస్ట్ నిన్నటి ట్రెండ్ అండ్ ఈ రోజు ట్రెండ్ కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ఇది నిన్నటి డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఈ రోజు కూడా లోయర్ సైడ్లో మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. కొంత సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తూ ఇది మరింత లోయర్ నోట్లోకి వెళ్తుంది. సో ఇది డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? సో ఈ లెవెల్లో కనుక చూసుకున్నట్టయితే అటు ఫ్యూచర్స్ పరంగా కొంత అటెంప్ట్ చేయొచ్చు అంటారా సెల్లింగ్కి? డెఫినెట్గా సెల్లింగ్ అయితే అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 200 DMA ఎప్పుడైతే 1504 దగ్గర క్లోజ్ అయిందో అండి. సో అక్కడే మనకు కొద్దిగా బేరిష్ నోట్లో వెళ్ళడం చూసామండి ఇండస్ బ్యాంక్ని. సో అలాగే మనకి ప్రీవియస్ లోసెస్ కూడా మనకి కట్ అవుతున్నాయండి. సో మనకి దానికి కింద ట్రేడ్ అవడం చూస్తున్నాం.
సో ఇన్ కేస్ ఇక్కడ షార్టింగ్కి వెళ్ళాలనుకున్న ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా మీకు 1271. సో ఈ నుంచి చూసుకుంటే మాత్రం అవే ఆఫ్ 40-50 రూపీస్ మీకు టార్గెట్ ఉంటుంది కింద. సో స్టాప్ లాస్ చూసుకుంటే మాత్రం ఈరోజు నిన్నటి లో ఏదైతే ఉందో 1346. సో అది మీ స్టాప్ లాస్ అవుతుందండి. సో 1346 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం మనకు మళ్ళీ 2 or 3 ట్రేడింగ్ డేస్లో మాత్రం 1271 వచ్చే అవకాశాలు ఇండస్ బ్యాంక్లో కనిపిస్తుందండి. సో బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా వీక్ అవుతుందండి. సో ఇన్ కేసు ఇలాంటి షార్టింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇలాంటిప్పుడు షార్టింగ్ వెళ్ళడమే గుడ్ ఇండికేషన్ అండి. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ఇండస్ బ్యాంక్ మనకి సెల్లింగ్ జోన్లోనే కనిపిస్తుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. తెనాలి నుండి కృష్ణ. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. అంటే మీరు షార్ట్ టర్మ్కి తీసుకోవాలనుకుంటున్నారా? ఎలా షార్ట్ టర్మ్? ఓకే. షార్ట్ టర్మ్కి ఎస్బీఐ తీసుకుంటే మాత్రం మనకి ఎందుకంటే యాక్చువల్గా దీంట్లో మనం ర్యాలీ చూసామండి. సో 268 నుంచి మనకు అప్రాక్సిమేట్లీ 316 లెవెల్ దాకా చూసాం. సో నిన్నటి క్లోజింగ్ చూస్తుంటే మాత్రం కొద్దిగా వీక్ ఉన్నట్లా కనిపిస్తుందండి. సో ఇన్ కేస్ ఇక్కడ మీరు అటెంప్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా 262 అనేది స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి 4 రూపీస్ రిస్క్ ఉందండి. ఇన్ కేస్ రివార్డ్ చూసుకుంటే 283 ఆ రేంజెస్ ఉన్నాయండి. సో ఎక్స్పైరీ తర్వాత అటెంప్ట్ చేయడం గుడ్ ఇండికేషన్ అండి. అండ్ ఇన్ కేస్ మీకు 268 కింద క్లోజ్ అవుతే మాత్రం మనకి నెక్స్ట్ మనకి సపోర్ట్ పాయింట్ 232 దగ్గర ఉంటుందండి. సో దగ్గర నుంచి చూసుకుంటే 28 రూపీస్ మనకి కిందలో సపోర్ట్ పాయింట్ ఉంది. సో డెఫినెట్గా మీరు ఈ 2 సపోర్ట్ పాయింట్స్ని ఎక్కడ పిక్ చేసుకోవాలనేది మీ అభిప్రాయం అండి. సో డెఫినెట్గా నేను నా వ్యూ అయితే 262 కింద కట్ అవుతే 232 వచ్చే రేంజ్ కనిపిస్తుందండి. ఇన్ కేస్ మీరు లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం 283 తర్వాత 1 or 2 డేస్ క్లోజ్ అవుతే మాత్రం మీకు లాంగ్ బిల్డప్ చేయడానికి గుడ్ ఇండికేషన్ అండి. సో లాంగ్ టర్మ్ వ్యూ అయితే ఓకేనండి, తీసుకోవచ్చు. సో మనకి స్టాక్ అయితే గుడ్ అండి. సో 1-2 ఇయర్స్ వ్యూ 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్గా స్టాక్ని ఇక్కడ నుంచి పికప్ చేసుకొని 232 లెవెల్స్ వరకు 2-3 ప్రైస్ పాయింట్లు తీసుకుంటే మాత్రం మీకు రానున్న రోజుల్లో మళ్ళీ 316, 320 రేంజెస్కి మనకి చూసే అవకాశాలు కనిపిస్తుందండి. సో రిలయన్స్ చూస్తుంటే మాత్రం ఇది కూడా మనకు షార్ట్ టర్మ్లో చాలా హైక్ వచ్చిన స్టాక్ అండి. సో నిన్న కూడా మనము ఏదైతే దీని ప్రీవియస్ హై ఉందో 1366 అండ్ 1383. సో అప్ సైడ్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్గా ఉన్నాయండి. సో మీ ఎంట్రీ పాయింట్ తీసుకోవాలనుకుంటే మాత్రం 1260 దగ్గర మీరు ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మాత్రం అక్కడ నుంచి మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మీరు లాంగ్ బిల్డప్ చేయడం గుడ్ ఇండికేషన్ కాదు. సో మళ్ళీ ఎందుకంటే మనకి నెక్స్ట్ దసరా తర్వాత మనకి మళ్ళీ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయండి. సో డెఫినెట్గా మనకి అక్కడ స్టాక్స్ పైన మనకి ఇంపాక్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుందండి రిజల్ట్స్ని బట్టి. సో మీరు అక్కడ అలాంటప్పుడు ఇలాంటి టైంలో తీసుకున్నారనుకోండి మీకు ఫర్దర్గా మీకు ఏదైతే లాస్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి నా అభిప్రాయం మీరు లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం ఎస్బీఐలో 2-3 ప్రైస్ పాయింట్ పెట్టుకొని 232 లెవెల్స్ వరకు తీసుకోండి. ఈ దీంట్లో తీసుకోవాలనుకుంటే రిలయన్స్లో మాత్రం 1262 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్లో ఎంట్రీ పాయింట్ తీసుకోవడం గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూస్తే చెమ్మల్ ఫర్టిలైజర్స్ ఒకటి కొంత అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈరోజు ఒక 4% వరకు ఒక అప్ సైడ్ మూవ్ అనేది చెమ్మల్లో మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. సో ఓవరాల్గా అటు టెక్నికల్ ట్రెండ్ పరంగా కనుక చూస్తే ఎలా ఉందంటారు? అటు సపోర్ట్స్ కావచ్చు, రెసిస్టెన్స్ కూడా చూసుకున్నట్టయితే చెమ్మల్కి ఎలా ఉన్నాయంటారు? మన చెమ్మల్లో చూస్తుంటే మాత్రం 28th సెప్టెంబర్ రోజు ఒక మనకి హెవీ వచ్చిందండి. సో 30 రూపీస్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఆ స్టాక్ ర్యాలీ చూసాము 30 రూపీస్. ఆ నుంచి చూస్తుంటే మనకి ఏదైతే సపోర్ట్ పాయింట్ ఉందో 20 DMA 157 లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ అక్కడ నుంచి కొద్దిగా మనకి డౌన్ ట్రెండ్ చూడడం జరిగిందండి. సో కపుల్ ఆఫ్ సెక్షన్స్లో చూస్తుంటే మాత్రం స్టాక్ కొద్దిగా ఒక సైడ్ వేస్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చండి. సో మనకి ఈరోజు చూస్తుంటే ఏదో న్యూస్ బేస్ పడలేని మనకి స్టాక్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం చూసామండి. సో ఈ గ్యాప్ అనేది ఈరోజు ఫుల్ఫిల్ చేయలేదండి. సో డెఫినెట్గా ఇది ఒక సపోర్ట్ పాయింట్ తీసుకున్నాడని చెప్పి అనుకోవచ్చండి. సో మన సపోర్ట్ చూసుకుంటే ఈ నుంచి 148 లెవెల్ అనేది మనకి మొన్నటి లో ఉందండి. సో అది మీరు సపోర్ట్ పాయింట్గా ప్రకటిస్తానండి. సో 148 తీసుకొని ఇన్ కేస్ ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం 173, 172. సో ఈ రేంజెస్కో చూసే అవకాశాలు మనకి చెమ్మల్ ఫెర్టిలైజర్లో కనిపిస్తుందండి. సో ఆల్మోస్ట్ ఆల్ చూస్తుంటే మాత్రం మనకి మంత్లీలో వస్తుంటే మాత్రం ఒక 2 బార్స్ రివర్స్ ఇచ్చిందండి. ఒకటి హ్యామర్ అండ్ ఇంకోటి ఇన్వర్టెడ్ హ్యామర్ బార్స్ లాగా వచ్చాయండి. సో దట్ వాజ్ ద అండ్ మనకి లాస్ట్ 2 మంత్స్లో సెప్టెంబర్ జూలైలో చూసుకుంటే మాత్రం మనకు అలాంటి స్టాక్స్ వచ్చాయండి. సో ఇన్ కేస్ మనకు లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం దీంట్లో స్టాప్ లాస్లో చేయడమే గుడ్ ఇండికేషన్ అండి. 148 స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 173 టార్గెట్ అవ్వాలి. ఇన్ కేసు 183 అబౌట్ 2 or 3 డేస్ క్లోజ్ అవుతే మాత్రం అక్కడ లాంగ్ బిల్డప్ చేయడం గుడ్ ఇండికేషన్ ఫర్ లాంగ్ టర్మ్ 1 to 3 ఇయర్స్ వ్యూకి అయితే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి శిల్ప. హలో, యా చెప్పండి అండి. చెప్పండి అండి, ఏ లెవెల్లో సెల్ చేశారు? 354 అండి. ఓకే, అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా నార్మల్గా సెల్ చేశానండి 680 లో. ఓకే, ఇంట్రాడే 680 బిలో ఏమైనా అయితే ఛాన్సెస్ ఉన్నాయండి? ఈ 2 స్టాక్స్ ఇంట్రాడేకేనండి. పొజిషన్ అండి, టాటా స్టీల్ పొజిషన్గా యాక్సిస్ బ్యాంక్ ఇంట్రాడే.
టాటా స్టీల్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా మీరు తీసుకున్న ప్రైస్ దగ్గరనే ఉందండి. సో ఏదైతే మనం స్టాప్ లాస్ మాత్రం 379 పెట్టుకోవాల్సి వస్తుందండి. సో డెఫినెట్గా ఈ స్టాక్ మళ్ళీ మనకు 322, 320 ఆ రేంజెస్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుందండి. పొజిషనల్గా ఈ మంత్ వరకు ఇది హోల్డ్ చేయడానికి గుడ్ ఇండికేషన్ అండి. సో యాక్సిస్ బ్యాంక్ చూస్తుంటే మాత్రం ఇది 683, 686 దగ్గర మీరు తీసుకున్నారండి. సో మనకి 681 అనేది 20 DMA క్యాష్లో చెప్తున్నానండి. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సపోర్ట్ పాయింట్ దగ్గరనే ఉంటుందండి. సో మీరు ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్లో ఉన్నారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయమని నా అభిప్రాయం అండి. సో ఎందుకంటే మళ్ళీ ఇన్ కేస్ మనకి ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం మళ్ళీ మనకి స్టాక్ అనేది 690, 692 ఆ రేంజ్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంది. ఈ నుంచి మీకు ఆల్మోస్ట్ ఆల్ 4-5 రూపీస్ దొరుకుతుంది కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి. సో ఎందుకంటే మనకు ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది, ఆ సపోర్ట్ కింద క్లోజ్ అవుతేనే మనకి ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది చూస్తామండి. అదర్వైజ్ మనకు ఆడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం 690, 692 వెళ్ళే అవకాశాలు మనకి స్టాక్లో కనిపిస్తుంది. ఓకే, ఫ్యూ మైల్స్తో షోని వైండప్ చేద్దాము. షేక్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ ఒక 1000 షేర్స్ని అరౌండ్ 88 రూపీస్లో తీసుకున్నారు. కరెంట్ ఒక 41 రూపీస్లో ఇది ట్రేడ్ అవుతోంది. హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? ఇఫ్ సో ఏ లెవెల్ వద్ద ఎగ్జిట్ అవ్వమంటారు? డెఫినెట్గా స్టాక్లో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడమే గుడ్ ఇండికేషన్ అండి నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ స్టాక్లో చూస్తూనే ఉన్నామండి. సో మనం 282 లెవెల్స్ నుంచి చెప్తూనే ఉన్నామండి. సో మనకి స్టాక్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఏదైనా న్యూస్ బేస్ వస్తే మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని 60 దగ్గర కానీ 72 దగ్గర లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పామండి. సో దాని తర్వాత మనకి ఏదైతే 53 మెయిన్ సపోర్ట్ ఉందో అది బ్రీచ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి స్టాక్ మళ్ళీ 40 లెవెల్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయని మనం పదే షోలో చెప్తున్నామండి. సో ఎవ్రీ టెక్నికల్ లిస్ట్ చెప్తూనే ఉంటారు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదండి. సో డెఫినెట్గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి. సో ఈ నుంచి మళ్ళీ ఇన్ కేస్ 29 లెవెల్స్ని మళ్ళీ దాని కింద క్లోజ్ అవుతే మాత్రం స్టాక్ మళ్ళీ 15-16 రూపీస్కి వెళ్ళే అవకాశాలు స్టాక్లో కనిపిస్తుందండి. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఏదైనా న్యూస్ బేస్ వస్తే మాత్రం ఇన్ కేస్ పాజిటివ్ న్యూస్ అలాంటివి వస్తే మాత్రం 52 to 56 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉంటుందండి. సో ఇప్పుడు ఇన్ కేసు మీరు ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం 29 స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అదర్వైజ్ నా అభిప్రాయం ప్రకారం స్టాక్లో ఎగ్జిట్ అవడే గుడ్ ఇండికేషన్ నా అభిప్రాయం ఇక్కడ నుంచి. ఆనంద్ మెయిల్ చేశారు. మనపురం ఒక 5 years వ్యూతో ఇన్వెస్ట్మెంట్కి తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఫైనాన్స్ సెక్టార్లో డెఫినెట్గానండి. సో మనపురం ఫైనాన్స్ ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్లో కూడా మనం చూసామండి. సో 144 అనేది ఆల్ టైమ్ హైలో ఉందండి స్టాకు. సో ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చండి. సో ఫైనాన్స్ సెక్టార్లో 130 రేంజ్ వరకు స్టాక్ని 116 వరకు రేంజ్ వరకు స్టాక్ని డెఫినెట్గా ఒక 2-3 ప్రైస్ పాయింట్లో తీసుకోవడం గుడ్ ఇండికేషన్ అండి. సో మీరు ఏదైతే ఫైనాన్స్ సెక్టార్లో తీసుకుంటున్నారో అంటున్నారో సో కొద్దిగా ఫైనాన్స్ సెక్టార్ మనపురం అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో లైఫ్ ఇన్సూరెన్స్, HDFC, ICICI ప్రుడెన్షియల్ లైఫ్స్లో డెఫినెట్గా ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం గుడ్ అభిప్రాయం అండి. సో ఇందులో కొంతగా చేయండి, రిమైనింగ్ 50% అనేది ఇన్సూరెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం గుడ్ అభిప్రాయం అండి. సో ఓవరాల్గా చూస్తుంటే మనపురం ఫైనాన్స్ మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్ వరకు 116 లెవెల్స్ వరకు తీసుకోవడం నా అభిప్రాయం అండి. ఓకే సుమేష్ గారు, ఫైనలీ ఎనీ సజెషన్స్ టు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్? సో మనం యాక్చువల్లీ నిఫ్టీ పరంగా చూస్తుంటే ఈరోజు ఇంట్రాడే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈరోజు ఏదైతే 390 లెవెల్ కింద ట్రేడ్ అయిందని ఒక 10 to 15 minutes. సో ఇన్ కేస్ అక్కడ నుంచి మనకి 11,220 లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు మనకి నిఫ్టీలో కనిపిస్తుందండి. సో ఇన్ కేస్ 3 days హై అబౌట్ ట్రేడ్ అవుతే మాత్రం 11,593 అబౌట్ ట్రేడ్ అయితే మాత్రం అక్కడ నుంచి ఇంకో 150 పాయింట్స్ మనకి అప్ సైడ్ చూసే అవకాశాలు ఈ వీక్లో కనిపిస్తుందండి. సో ఈ వీక్లో రేపు హాలిడే కాబట్టి ట్రేడింగ్ సెక్షన్స్కి సో మనకి నెక్స్ట్ ఏదైతే FM మీట్ ఉందో 4th మనకి అక్టోబర్ రోజు సో డెఫినెట్గా మార్కెట్స్కి ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశాలు ఉంటుందండి. ప్రస్తుతం ఉన్న చూస్తుంటే మాత్రం ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయిందని చెప్పుకోవచ్చండి. నిఫ్టీ పరంగా చూస్తుంటే మాత్రం కరెంట్ ఈరోజు లెవెల్ 406 ఉందండి. సో మనకి అట్లాగే ఇంట్రాడేలో చూస్తుంటే సపోర్ట్ పాయింట్ 397 ఉందండి. సో మనకి గ్యాప్ ఫుల్ఫిల్ దగ్గర మాత్రం 11,380 దగ్గర ఉంది. సో ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్స్ 2-3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకి ఒక ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేస్తారా లేకపోతే ఇంకా నుంచి రివర్సల్ బార్ తీసుకొని అప్ సైడ్కి వెళ్తారా అనేది వెయిట్ అండ్ సీ అండి. సో డెఫినెట్గా నాకు సెకండ్ హాఫ్లో మాత్రం లాస్ట్ 1 hourలో నిన్నటి ఇంపాక్ట్ ఏదైతే 100 పాయింట్స్ ర్యాలీ చూసామో సో అలాంటి ఇంపాక్ట్ ఈరోజు సెకండ్ హాఫ్లో ఇన్ కేస్ అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది డెఫినెట్గా మనకి పుట్స్ కాల్స్ రైట్స్ ఎక్కడ అయ్యాయో మనకు తెలుస్తుందండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇది కూడా మనకి సేమ్ అండి. సో ఏదైతే 200 DMA ఏదైతే సపోర్ట్ పాయింట్ ఉందో మేజర్గా 28,575 సో అది మేజర్ సపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఈరోజు డే హై కట్ అవుతూనే మాత్రం ఫర్దర్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దట్ వాజ్ ద 28,9,526. అదర్వైజ్ ఆ డే హై కట్ కాకపోతే మాత్రం మనం కింద 28,500 రేంజెస్ చూసే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళు స్టే విత్ us.